1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రమ్మగారు, పిల్లలకి స్టోరీస్ చెప్తున్నాం కదా మనం రెగ్యులర్ గా, మన కాన్సెప్ట్ అది కదా. కొంతమంది మనకి కింద క్వశ్చన్ రేస్ చేస్తా ఉన్నారండి కామెంట్స్ లో. ఏ వయసు నుంచి చెప్పొచ్చు, వాళ్ళు ఎప్పటి నుంచి అర్థం చేసుకోగలుగుతారు పిల్లలకి స్టోరీస్ అనేవి అని మీరేమంటారు దీనికి? మేము మా ఇంట్లో లేటెస్ట్ గా పుట్టిన బుడ్డాడికి నెలప్పటి నుంచే కథలు చెప్పేస్తాం మేము. వాళ్ళ నాయనమ్మ ఏదో ఒకటి చెప్పేస్తుంటుంది వాడికి. ఇది పిల్లలు వినాలి మన మాట కదా. మనం మాట్లాడుతూ ఉండటం, చిన్న పన్న మాట్లాడడం, ఏదో ఒకటి మాట్లాడడము, అంటే రెలవెంట్గా మాట్లాడడం, దగ్గర ఏదైనా మాట్లాడి అప్పుడు పిల్లల దృష్టి మన మీదకి మరల్చడానికి. ఏడ్చేటప్పుడు ఏదో కబుర్లు చెప్తామనుకో, చిన్న చిన్న పాటలు అవి నేర్పిస్తాం, అప్పుడు కథ చెప్పచ్చు. ఏదో ఒక చిన్న కథ, ఒకే కథని ఎన్నాళ్ళైనా చెప్తూ ఉండొచ్చు. చెప్తుంటే అది మెల్లిగా అలవాటు అవుతుంది. అటెంటివ్గా మన మాటలు వినడం అనేది ఒక ప్రాక్టీస్ అయిందా. అక్కడి నుంచి 10వ నెల 11వ నెల వచ్చేసరికి పిల్లలకి బొమ్మలు చూడడం అవి వస్తాయి. ఇప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు 2, 3 పుస్తకాలు కొనుక్కోండి, అంతకంటే వద్దు. బుక్ పెద్దది, బొమ్మలు ఉంటాయి, అందులో మాటలు ఏమి ఉండవు. ఆ బొమ్మ చూపించి కాకి పిచిక అనేసి, కాకి పిచిక వాళ్ళ ఇంటికి వెళ్ళింది అలా చెప్తున్నాం అనుకో. ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో చెప్పచ్చు, తెలుగులో చెప్తే చక్కటి భాష వస్తుంది పిల్లలకి. ఈ బొమ్మలు పుస్తకం కదుపుతుంటే ఎంగేజ్ అవుతాడు పిల్లాడు, ఏ పిల్లలనైనా సరే. అయితే దీన్ని ఆట వస్తువుగా ఇవ్వకూడదు. ఆట వస్తువుగా ఇచ్చి వాడి చేతికి ఇచ్చి వాడి చింపేని ఇచ్చి అలా చేయకూడదు. చేయకుండా ఇలా మెల్లిగా అలవాటు చేస్తే ఒక ఏడర్థం వచ్చేసరికల్లా మనం చెప్పే మాటలు పిల్లలకి అర్థం అవుతాయి. మామూలుగా ఏడాది లోపల బాయ్ చెప్పు అంటే చెప్తారా? అది ఎలా అర్థమైంది వాడికి? కథ ఎందుకు అర్థం కాదు? ఇట్లా ఊపి ఊపి చూపిస్తాం కదా, కథ కూడా అలాగే అర్థం అవుతుంది. మనం చెప్పేటప్పుడు ఊరికే ఏదో మన పనిచేసుకుని ఒక ఊళ్ళో రాజుగారు ఉన్నారని 10 ఏళ్ల వాడికి చెప్పినట్టు చెప్పకుండా కొంచెం ఎక్స్ప్రెషన్, ఒక ఊళ్ళో అలా చెప్పామనుకో, ఒక రాజుగారు చెయ్యెత్తులు కదపడం, ప్రతిసారి ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ ఎక్స్ప్రెషన్స్కి పిల్లలు అలవాటు పడి వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం మొదలు పెడతారు. కథలు చెప్పే విధానం అది. చెప్పడం ఎక్సైటింగ్గా ఉండేలాగా చెప్పడం. పెద్దవాళ్ళకి ఎవరికైనా కథ చెప్పడం చేతొస్తే వాళ్ళతోటి మరీను ఇంకా బాగా కుదురుతుంది. లేదా తల్లులు లేదా తండ్రులు, అమ్మలు కానీ నాన్నలు కానీ కొంచెం మరి కాస్త వచ్చిందనుకో వింటాం. 2 ఏళ్ళు వచ్చాక మనం ఏదైనా ఒక కథ చదువుతూ వినిపించేలాగా, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీషు, తెలుగు వాళ్ళైతే తెలుగు. నేనైతే మన వాళ్ళకి తెలుగులోనే చెప్పండి అని చెప్తాను. మీరు ఈ అమ్మ భాషలో ఉండే చక్కటి భావ వ్యక్తీకరణ ఇంగ్లీష్లో ఉండదు. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉన్నంత స్వీట్గా ఇంగ్లీష్లో ఉండదు. తర్వాత పెద్దయ్యాక ఎలాగో ఇంగ్లీష్ మీడియమే తప్పదు. పెద్దయ్యాక ఎలాగో వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకాలే చదువుకుంటారు, దాన్ని కూడా నువ్వు తాళం వేయాలి తప్పదు, దాన్ని వదలలేం మనం. కాబట్టి తెలుగుని భాగంగా చేయండి జీవితంలో. చిన్నప్పటి నుంచి చెప్పచ్చు చిట్టి చిట్టి కథలు, ఒక 3-4 చెప్పడానికి మనం ట్రై చేద్దాం. 3 ఏళ్ల పిల్లలు, 2 ఏళ్ల పిల్లలకి చెప్పే కథ కూడా ఉంది. మా ఇంట్లో ఒకడు ఉన్నాడు, ఇప్పుడు బాగా పెద్దవాడు చెప్పాడు, వాడి పేరు నేను చెప్పంగానే వాడికి చాలా మరి వాడు సంతోషిస్తాడేమో తెలియదు. మరి వాడికి కాపలికి కాదు పలిగేది కాదు చిన్నప్పుడు, ఒక 5 ఏళ్ళు అట్లా పిల్లలకి కాపలకదు. ఈ మధ్య నేను పాపని కలిసాను, నా హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట నాకు. ఆ పాప కూడా కాపలకదు, చాలా చక్కగా మాట్లాడుతుంది, ఎంత గడగడ మాట్లాడేస్తుంది, కాపలకట్లేదు, మెల్లిగా వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో వాడికి మేము కథ చెప్పేవాళ్ళం. కుంచుగాడు కుక్కపిల్ల. కుంచిగాడు అనే ఒక పిల్లాడు, వాడి దగ్గర ఉన్న వాడు పెంచుకున్న ఒక కుక్క పిల్ల. కాపాలక వాడు తుంచిదాడు తుత్తపిల్ల అనేవాడు. అన్నిటికీ ప్రతి సందర్భాల్లో ఎవరు దొరికినా సరే తుంచాడు తుత్తపిల్ల కథ చెప్పవా అని అడిగేవాడు అనమాట. అదే కథని వాడు చాలా కాలం విన్నాడు. చాలా మంది పిల్లలు ఒకే కథని నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడానికి ఇష్టపడతారు. నేను చెప్తాను వినండి. మా పాప ఉంటుంది కదా హని, రాజుగారు 7 కొడుకులు కథ, అది పుట్టినప్పటి నుంచి స్టిల్ నిన్న నైట్ వరకు కూడా వింటానే ఉంది రమ్మగారు. మా అబ్బాయి కూడా నేను పెద్దవాడికి నేనేమో మీరు చెప్పే కథలు చెప్పాలి, రమాంటి చెప్పిన కథలు నేను చెప్పాలి. నా స్టోరీ అయిపోయాక అమ్మ ప్రతిరోజు రోజు చెప్తావు కదా అమ్మమ్మ, ఆ కథ చెప్తే అప్పుడు నిద్రపోతుంది. జోలపాట ప్రతిరోజు రమ్మగారు అదే కథ అదే నేను అడుగుతాను, నీకు తెలిసిన కథే కదా రోజు ఎందుకు వింటున్నావే అని అడిగితే అమ్మమ్మ చెప్తే నిద్ర వచ్చేస్తుందంట ఫైనల్ గా. అదే మంచి అలవాటు, కథలు చెప్పి పడుకోబెట్టడం. ఈ ప్రాక్టీస్ చేయండి. ఒక 5-4 కాదు, ఒక 1/2 డజన్ కథలు చెప్దాం అనుకుందాం. ఓ సూపర్. కుంచిగాడు కుక్కపిల్ల కథ ఇవాళ చెప్దాం. మా వాడి ఫేవరెట్ ఇది. ఇప్పుడు అది వాడు చూసి వాడి ఈ కథ నాదే అని వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకోవాలి. వాడి పేరు చెప్పట్లేదు అందుకే నేను. ఒక ఊళ్ళోనట ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మ నాన్న ఓ చిన్న పిల్లాడు ఉన్నారు.
ఈ చిన్నవాడి పేరు కుంచి, ముద్దు పేరు. వాడి పేరు ఏదో అసలు పేరు, మనం మామూలుగా అయితే బాబీ, బుజ్జి, చిన్ని, మున్ను అన్న అలాంటి పేర్లు పెడతాం, బన్ను, బన్నీ అవి పెడతాం కదా. వాటిలలో పేరుగా కుంచిగాడు, వాడి పేరు కుంచి. అయితే ఈ కుంచిగాడు ఏంటట, ఒకరోజు బళ్ళోకి వెళ్ళాడు, 1వ క్లాస్ అప్పుడు. బళ్ళోకి ఒకడే వెళ్ళి నడిచి వెళ్తూ ఉండేవాడు. కొంచెం 1వ క్లాస్ అంటే 5-6 ఏళ్ళు ఉంటాయి. ఆ బడి కూడా పెద్ద దూరం ఏం కాదు. ఈ కథాకాలం నాటిది 40 ఏళ్ళ నాటి కథ ఇది. అప్పటికి బస్సులు గిస్సులు ఇంత హడావిడిగా వెహికల్స్ ఏం లేవు, సైకిళ్ళు ఉండేవి అంతే, రిక్షాలు కనపడేవి. ఈ నడిచెళ్తున్న కుంచిగాడికి ఒక పక్కన ఒక చిట్టి కుక్కపిల్ల కనపడింది, బుజ్జిది. కనపడితే ఏం చేశాడు, కొంచెం ఆ కుక్కపిల్లని చూసేసరికల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. అమ్మ బడికి వెళ్ళే దారిలో ఒక కుక్కపిల్ల ఉందే, అది తెచ్చుకుందామన్నాడు. వాళ్ళ అమ్మది, బడికి వెళ్ళిపోతూ నువ్వు బడిలోకి వెళ్ళాలి కానీ కుక్కపిల్లని తెస్తానంటే వెదవా పో స్కూల్కి అని కేకలేసింది. సరే వాడు ఏడు పూత పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. సాయంకాలం మళ్ళీ వాడు దారిలో తిరిగి వస్తుంటే మళ్ళీ అక్కడే కనపడింది కుక్కపిల్ల. కనపడేసరికల్లా వాడు ఏం చేశాడు, మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ ప్లీజ్ అని బతిమలాడాడు. సరే ఈ లోపల ఏమైంది, ఇంట్లో వాళ్ళ నాయనమ్మ ఉంది. ఆవిడంతా పోనీ లేవే, ఏముంది కుక్కపిల్ల, 4 పాల చుక్కలు పోస్తే సరిపోతుంది, వీడితో పాటు ఏదో తిరుగుతుంటుంది, వాడికి తమ్ముడు చెల్లి ఎవరు లేరు, తోచి ఉంటుంది పిల్లాడికి, తెచ్చుకోమని అనేసరికల్లా ఈ కుంచిగాడు ఏం చేశాడు, ఆ స్కూల్ వైపుకి పరిగెత్తుకుంటూ పోయి ఆ చిన్న కుక్కపిల్లని తెచ్చుకున్నాడు. అది అప్పటిదాకా మట్లో పొరలాడుతూ తిరుగుతోంది. వాళ్ళ అమ్మంది, నువ్వు కుక్కని తెస్తే కుదరదు, ఒట్టిగానే వండి పట్టుకొచ్చి నా నెత్తి మీద పెట్టకూడదు, నీకు స్నానం, నీకు అన్నం, నీ పనులన్నీ నేను చేయాల్సి వస్తుంది, కుక్కపిల్ల పనులన్నీ నువ్వు చేస్తానంటేనే కుదురుతుందని. ఓకే, ఇప్పుడు పిల్లల్ని పెంచుకుంటామని అడిగి ఒకరిని పెంచుకోవాలి, పెట్ట కావాలనే వాళ్ళకి ఈ మాటలు చెప్పాలన్నమాట. అంతే. సరే ఈ కుక్క పిల్లని తెచ్చాడు. వాడు ఏం చేశాడు, కాసిన వాళ్ళ అమ్మ గోరువెచ్చటి నీళ్లు పెట్టిస్తే దానికి నీళ్లు పోసాడు. అది కుయ్యో మొర్రో అంటుంటే ఎలాగోలాగా గుడ్డ పెట్టి దాన్ని తుడిచాడు. కాసినన్ని పాలు చిన్న కప్పులో పోసి పెడితే పాలు తాగింది, తోకాడిస్తూ వీడి వెనకాలే తిరుగుతుంది. 1 వారం 10 రోజులు గడిచింది, బాగా అలవాటైపోయింది. తను లేనప్పుడు వాళ్ళ అమ్మ చూసేది కుక్క పిల్లని, స్కూల్లోకి వెళ్ళినప్పుడు. వాడి నుంచి తిరిగి వచ్చాక వాడే కుక్క పిల్లని బయటికి తీసిపోయేవాడు, దాని మెళ్ళో ఓ తాడు కట్టి వాడు ఎక్కడ తిరిగితే అక్కడ కుక్క పిల్ల ఏముంది, ఎవరు మనుషులు కనపడితే వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఈ కుంచిగాడు కుక్క పిల్ల ఒకళ్ళకొకళ్ళు బాగా అలవాటయ్యారు, ఫ్రెండ్స్ అయిపోయారు. పక్కింట్లో ఒక చుట్టాలు ఆయన వచ్చారు. పక్కింట్లో వచ్చిన చుట్టాలు ఆయన పక్క ఇంటికి పోయారు, కుక్కపిల్ల వీడు ఇద్దరు కలిసి. అక్కడ వాళ్ళ ఇంట్లో చిట్టి పాప ఉంది, ఆడుకోవడానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా వచ్చిన చుట్టపైన మామయ్య అనమాట. మామయ్య వీడేమో వేరే కుంచి స్కూల్కి వెళ్తున్నావా అని కనుక్కున్నాడు. పక్కింట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, మరి అడిగేసరికల్లా వెళ్తున్నాను, ఇదిగో నేను కుక్కపిల్లని పెంచుకుంటున్నానని ఈ కుక్కపిల్లని చూపించాడు. ఆయన బాగా చూసి, కుక్కపిల్ల భలే బాగుందిరా, దీని తోకేమిట్రా ఇంత వంకరగా ఉంది అన్నాడు. అప్పుడు వెలిగింది కుంచిగాడికి, తోక వంకరగా ఉంది దీనికి. పిల్ల చూస్తే తెల్లగా బొద్దుగా ముద్దుగా చెవులు గివులు బాగానే ఉన్నాయి, ఇలా ఉంది తోక సీలాగా. దాన్ని నచ్చలేదు వాడికి. ఇప్పుడు ఒకళ్ళు వంక పెట్టారు, నల్లగా ఉంది అంటే రుద్ది స్నానం చేయిస్తాడు. తోక వంకరగా ఉందంటే దాన్ని వంకర తీయటం ఎలాగా, ఏం చేశాడు, మెల్లిగా దాని తోకను పట్టుకుని సాగదీశాడు. స్ట్రైట్ గా వచ్చింది, బాగా వచ్చింది అనుకున్నాడు. చెయ్యి వదిలేగానే అది మళ్ళీ వెళ్ళిపోయింది పైకి, మళ్ళీ సీలాగా అయింది. ఇక వీడు లాగా అది పైకి వెళ్ళిపోవా, లాగా పైకి వెళ్ళిపోవా. అక్కడి నుంచి ఏమైంది, కుయ్యమొర్రమని అరిచింది. అది తోక లాగుతుని నొప్పెట్టదు. వాళ్ళ మంచి వెధవా తోక పుచ్చుకు లాగితే ఏడవదురా కుక్కపిల్ల, వదిలేయంది. వదిలేస్తే ఆ కుక్కను చూసినప్పుడల్లా వీడికి ఏమనిపిస్తుంది, పక్కింటి అంకులు ఎక్కిరిచ్చాడు, పక్కింట్లో ఉన్న మామయ్య చెప్పాడు, వంకర తోక వంకర, దీన్ని తోకను ఎలాగైనా సరి చేయాలి. అయితే ఏమైంది, ఓ 2-3 రోజులు ఇలాగే గడిచింది. వాడికి చాలా దిగులు. పక్క వాళ్ళ దొడ్లో పెరట్లో పొట్లకాయలు కాసినాయి. అయితే ఏమైంది, ఆ మామగారు చక్కగా నెత్తి మీద గావంచా కప్పుకుని పొట్ల చెట్టు పాత దగ్గర చిన్న స్టూల్ వేసి కూర్చుని ఈ పొట్లకాయకి కింద చిన్న చిన్న రాళ్ళు కడుతోంది. వీడు అడిగాడు, మామ ఎందుకు మామ రాళ్ళు కడతావు అంటే, కాదురా ఈ పొట్లకాయలు వంకర తిరుగుతాయి, కింద బరువు కట్టామనుకో వంకర తిరగకుండా సాఫీగా కాస్తాయి రాని. ఓహో ఇదే రహస్యం అని వీడేం చేశాడు, కుక్కపిల్లకి చిన్న రాయికి తాడు కట్టి దాన్ని తోక కట్టాడు. అది కాసేపు ఏదో కొంచెం బాగానే ఉన్నట్టుంది, దానికి ఏదైనా ఎగ్జైట్మెంట్ రాగానే తోక ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. ఈ రాయితో సహా పైకి వెళ్ళిపోయింది దాని తోక. వాడికి కుదరలేదు, నచ్చల, కోపం వచ్చేసింది. ఇంకొక 2 రోజులు గడిచినాయి. పక్క వాళ్ళ ఇంట్లోనో వెనక సందులోనో ఒకళ్ళకి కాలు విరిగింది. కాలు విరిగితే ఏం చేశారు, అప్పట్లో ఇప్పట్లాగా సిమెంట్ కట్టలు కాదుగా, 2 వెదురు బద్దీలు అటు ఇటు కట్టి తాడు పెట్టి చుట్టేవాడు. ఓహో వెదురు బద్దీలు చుట్టి సాఫీగా వస్తుందని అర్థమయ్యి వీడేం చేశాడు, 2 వెదురు బద్దలు తెచ్చి దీని కుక్క తోకకి వేసి తాడు పెట్టి చుట్టేశాడు. కాసేపు ఆ పొడుగ్గా స్ట్రైట్ గా ఉన్న తోకను మోసుకుంటూ తిరిగింది, కుయ్యో అని ఏడుస్తోంది. అది దానికి ఉత్సాహం వచ్చినప్పుడల్లా తోక పైకి లేవాలి. ఇదేమో మరి కర్రలు కట్టేస్తున్నాయో తోక రావటం లేదు.
కుయ్యోమర్రోమని ఏడ్చింది. వాళ్ళమ్మ కేకలేసింది, నువ్వు నీ పిచ్చిను దానికి తోక నెప్పెడుతోంది, ఈ పాటికి స్ట్రైట్గా అయిపోయి ఉంటుంది, తీసేయమంది. కర్రలు తీసేయంగానే మళ్ళీ తోక పైకి లేచి ఏం చేసినా దాని తోక సరిగా రాలే. పైగా వీడికి దగ్గరికి రాగానే తోక ముట్టుకుంటున్నాడు అనేది వీడి దగ్గరికి రావడం మానేసింది. కోపం వచ్చింది. మరి దాని భయం నొప్పి పెడుతోంది, ఎంతసేపు నొప్పి పుడితే ఎట్లా? అక్కడి నుంచి ఏం చేశాడు, 4 రోజులు 10 రోజులు 15 రోజులు గడిచింది. ఏ పని చేసినా దాని తోక మాత్రం సాఫ్ అవ్వాలి. ఒకరోజు సాయంత్రం దాన్ని ఎత్తుకెళ్ళి స్కూల్ అవతల దిగబడి చేస్తూ వచ్చేసేట బడింటి దింపేశాడు. కోపం వచ్చేసింది. మరి వాళ్ళ అమ్మది కుక్కపిల్ల ఎదురంది, నేను దాన్ని దింపేశాను, మా దొంగ కుక్కపిల్ల అది, నేను అంత ముద్దుగా చూశాను, తోక సాఫ్ చేసుకోవంటే విందు పాడు కుక్కపిల్ల, నాకు వద్దమ్మా, నేను అక్కడ వదిలిపెట్టి వచ్చానన్నాడు. ఓ పావు గంటకి వాకిట్లో కుయ్యమని వినపడింది, తలుపు కొడుతుంది కుక్కపిల్ల. వచ్చేసింది ఇంటికి, అది అలవాటైపోయి. అక్కడి నుంచి వీడు ఏడ్చాడు, చీచి పిచ్చి కుక్కపిల్ల నాకు వద్దు, దీన్ని పంపించేసేయను. వాళ్ళ అమ్మ కేకలేసింది, ఒరే నీ ముక్కు వంకరగా ఉందని నేను నిన్ను వదిలేస్తానా అంటే నువ్వు నన్ను వదిలేయవన్నాడు. అదేంటి అమ్మ లేకుండా నేను ఎలా ఉంటాను అన్నాడు. మరి నువ్వు కూడా అలవాటు చేసుకున్నావు కుక్కపిల్లని, రోజు పాలు పోసావు నీళ్లు పోసావు వెంట తిప్పుకున్నావు, నువ్వే దానికి అమ్మవి. ఇప్పుడు దాని తోక వంకరగా ఉందని దాన్ని వదిలేస్తే అది అమ్మ లేకుండా ఎలా ఉంటుందిరా పాపం చిన్నపిల్ల, అందుకని అది నీ కోసం వచ్చేసింది, స్నేహితుడి కోసం వచ్చేసింది. అది నువ్వు అమ్మవి కాదు, పోనీ ఫ్రెండ్వి కదా అనేసరికల్లా అప్పుడు ఇంకేం చేస్తాడు వాడు, ఆ తోక వంకర కుక్కపిల్లని తిట్టుకుంటూ అలాగే మళ్ళీ తెచ్చుకుని ఇంట్లో ఉంచుకున్నాడు అనమాట. కుక్క తోక వంకర అంతే కదా, అది ఏం చేసినా పోదు. దేన్నైనా ఎలా ఉన్నదాన్ని అలాగే స్వీకరించాలి వ్యక్తుల్ని అని నేర్పించడం కోసమే మనం ఇక చెప్తాం. ఇప్పుడు ఇది 3 ఏళ్ల పిల్లకి చెప్పచ్చు, కుంచుగాడు కుక్కపిల్ల. బాగుందండి. మీరు అన్నట్లుగా ఎవరు ఎలా ఉన్నా కూడా మనం స్వీకరించాలి. అది చిన్నప్పటి నుంచే నేర్పించు. మనం చాలా మంచి పద్ధతి. స్నేహం చేస్తే, ఒకరితోటి స్నేహం చేస్తే వాడు నల్లగా ఉన్నాడనో, వాడు తెల్లగా ఉన్నాడనో, వాడు జుట్టు బాగుందనో, లేకపోతే బాగులేదనో, వాడికి ఏదైనా దురభ్యాసాలు ఉన్నాయనో వదిలిపెట్టే. దురభ్యాసాలు ఉంటే దూరం పెట్టచ్చు, కానీ ఈ కవళికలతోటి ఆలోచించి వాటి కోసం స్నేహాలు మానుకోకూడదు. నువ్వు స్నేహం చేస్తే ఎలా ఉన్న వాళ్ళని అలాగే స్వీకరించాలి. బాగుంది రమ్మగారు. ఈ కథ చెప్పచ్చు. ఇది కొంతకాలం చిన్నపిల్లలకి వరుసగా రోజు ఇదే కథ చెప్పినా నడుస్తుంది కొన్నేళ్ల పాటు. అవునండి. ఇంకా కొన్ని చిన్న చిన్న కథలు చెప్దాం మళ్ళీ నెక్స్ట్ సిరీస్ లో చెప్దాం. రైట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.